ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా వస్తున్నాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరాభివృద్ధి చేశారని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ నాగేంద్ర నగర్లో బాలినేని శ్రీకావ్య పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి మళ్లీ ముఖ్యమంత్రిగా వై జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిలను గెలిపించాలని శ్రీకావ్య కోరారు. ఈ ప్రభుత్వంలో మేము సంతోషంగా ఉన్నామని, ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరిందని, తప్పకుండా వైసీపీకి ఓట్లు వేస్తామని స్థానిక మహిళలు శ్రీకావ్య ఎదుట తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమిరెడ్డి రమణమ్మ, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయిరెడ్డి, సిహెచ్ రామకృష్ణారెడ్డి, మందుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, పాలడుగు శ్రీనివాసరెడ్డి, జి రామిరెడ్డి, పుల్లారెడ్డి, మాలకొండారెడ్డి, అయినాబత్తిన సుబ్బారావు, సోమశేఖర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి పాల్గొన్నారు. మోసన్ కోడలమ్మా, మోసన్ కోడలు గెలిచేయండి వాసు గారు. పాంప్లెట్ పెట్టమ్మా. హలో పాస్ట్ 4 days నుంచి డివిజన్ 45లో తిరుగుతున్నాను. ఇక్కడంతా స్పందన చాలా బాగుంది. కుమారి గారు, సీఎం గారు రోజు నాతో తిరుగుతున్నారు. ప్రతి ఇంటి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయని, వాళ్ళకి అంతా ఈ గవర్నమెంట్ వచ్చాక మంచి పనులు జరిగాయి, అమ్మఒడి వచ్చిందని, పిల్లలు చదువుకుంటున్నారని, జగనన్న పరిపాలనలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, పిల్లలు బాగుంది అంటున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి అంటున్నారు, మళ్ళీ వాసు గారే గెలవాలి అని అంటున్నారు. మా 45వ డివిజన్లో ఇప్పటికి ఇది 6వ రోజు కావ్యమ్మ గారు ప్రచారం ప్రారంభించి ఈరోజు 6వ రోజు నుంచి తిరుగుతున్నాము. ప్రజల్లో మంచి స్పందన ఉంది. పట్టాలు ఇచ్చారు, మాకు మంచి చేశారు, వాసన్న ఇల్లు కట్టిస్తామంటున్నారు, మాకు దేవుడయ్యా అని ముసలోళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళు అయితే చాలా ప్రాధాయపడి వాళ్ళకి దండాలు పెట్టి మాకు మంచి పని చేశారు. మేము ఇల్లు అద్దెలలో ఉంటున్నాము, మాకు ఇల్లు లేవు, చాలాని మేము అద్దెకి కట్టుకోలేక బాధపడుతున్నామని చాలామంది ప్రాధాయపడి చెప్తున్నారు కావ్యమ్మకి. మాకు కూడా చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఇంకో వారమే తిరగాలనిపిస్తుంది మాకు. వార్డులో ఒక వారం తిరిగినా కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజుకి 6 రోజులు తిరుగుతున్నా, ఇంకా 3 రోజులు పట్టింది. అయినా కూడా బ్రహ్మాండ మంచి స్పందన ఉంది, బాగా ఉంది. మేము వార్డులో మంచి అభివృద్ధి చేశాము, మాకు మంచి పేరు వచ్చింది. ప్రజలు వాసనని ఆశీర్వదిస్తామన్నారు. అదే కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపాలిటీ చేసుకోలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేశారు 14 ఏళ్ళు. అక్కడ ఒక రెవెన్యూ సబ్ డివిజన్ కూడా ఏర్పరచుకోలేని ముఖ్యమంత్రి ఆయన. అదే కాకుండా మళ్ళీ అక్కడ ఒక పోలీస్ సబ్ డివిజన్ కూడా, ఒక డిఎస్పీ ఆఫీస్ కూడా పెట్టుకోలేకపోయాడు కుప్పం నియోజకవర్గానికి.